సత్తుపల్లి డీసీసీబీ బ్రాంచ్ కేంద్రంగా పీఎంఈజీపీ సబ్సిడీ రుణాలకు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయి. ఈ పీఎంఈజీపీ రుణాలకు సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం సంబంధించి ప్రధాన ఉద్దేశం అంటే టౌన్ ప్రాంతం, రూరల్ ప్రాంతం, అర్బన్ ప్రాంతాల్లో వారు తీసుకునే రుణాలకు సంబంధించి 20 లక్షలకు సంబంధించి రుణాలను కూడా టౌన్ సంబంధించిన ప్రాంతంలో తీసుకుంటే 25% సబ్సిడీ ఇస్తారు. అదే రూరల్ ప్రాంతంలో అదే 20 లక్షలకు సంబంధించి తీసుకుంటే 35% సబ్సిడీ సంబంధించి ఇస్తారు. ఇది ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ సంబంధించి తీసుకొచ్చారు. దీనికి ముందు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత దాని ప్రొసీజర్ ప్రకారం కూడా వారికి రుణాలను మంజూరు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ నిరుద్యోగ యువత కోసం తీసుకొచ్చిన ఈ స్కీమును దళారులు, వ్యాపారులు, బ్యాంకు సిబ్బంది, అధికారులు అంతా కలిసి దీన్ని ఒక వ్యాపారంలాగా మార్చారు. లేని యూనిట్లను ఉన్నట్లు చూపించి కోట్లాది రూపాయల సబ్సిడీని సంబంధించి నొక్కేశారని చెప్పుకోవాలి. డైరీ ఫామ్లు కానీ, టెంట్ హౌజులు కానీ, ఇతర వాటర్ ప్లాంట్కి సంబంధించి ఇవన్నీ లేనివి ఉన్నట్లు చూపించి కూడా సబ్సిడీ నొక్కడం కూడా ఇప్పుడు సత్తుపల్లి డీసీసీబీ బ్రాంచ్ కేంద్రంగా ఇదంతా జరిగింది. ఇది చాలా పెద్ద ఇష్యూస్ సంబంధించి అవుతున్న నేపథ్యంలో దీన్ని విచారణ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి టెస్కాబ్ అధికారుల టీము విచారణ సంబంధించి చేస్తున్నారు. అయితే ఈ విచారణ సంబంధించి అధికారులు వస్తున్నారన్న సమాచారంతో ఈ యూనిట్లు సంబంధించి ఏదైతే అవకతవకలకు సంబంధించి జరిగాయో ఆ యూనిట్లకు సంబంధించి రాత్రే అడావుడి చేయడం, అక్కడ ఫ్లెక్సీలకు సంబంధించి ఏర్పాటు చేయడం, ఉదాహరణకు టెంట్ హౌస్ సంబంధించి టెంట్ హౌస్ లేకుండా ఉన్నట్లు చూపించారు. ప్రస్తుతం అధికారులు విచారణకు వస్తున్న సందర్భంలో అక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, బయట టెంట్ హౌస్లో ఉన్న సామాన్ తీసుకొచ్చి అందులో వేయడం, ఇది ఒకటి ఎగ్జాంపుల్ సంబంధించి. ఇంకా ఇతర సంబంధించి చూసుకుంటే గేదెల సంబంధించి డైరీ ఫామ్ సంబంధించి చూసుకుంటే డైరీ ఫామ్ విషయంలో కూడా అసలు గేదెలు లేనట్లు చెప్పి యూనిట్ తీసుకున్నారు. ఇటు అధికారులు తెలియగానే విచారణకు వస్తున్న సందర్భంలో బయట నుంచి గేదెలను తీసుకొచ్చి కూడా అక్కడ కట్టేసి విచారణ అధికారులనే బురిడి కొట్టించారన్నది ఒక చర్చ సంబంధించి జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో లోతుగా, ఎందుకంటే సత్తుపల్లి డీసీసీబీ బ్రాంచ్లో మొత్తం 74 యూనిట్లను మంజూరు చేయడం జరిగింది. 12 కోట్ల సంబంధించి కూడా రుణాలు మంజూరు చేశారు. అయితే ఇందులో సగం వరకు అంటే 5 కోట్ల పైనే ఎటువంటి యూనిట్లు లేకుండానే ఈ రుణాలు సంబంధించి గాజేశారు, ఈ సబ్సిడీని నొక్కేశారు అన్నది కూడా ప్రధాన చర్చ. దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే ఇందులో బ్యాంకు అధికారుల పాత్రతో పాటుగా దళారుల పాత్ర చాలామంది ప్రమేయం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంత మంచి స్కీమ్ని నిరుద్యోగ యువతకు సంబంధించి తీసుకొచ్చి ఇదంతా దారి మలుతుంది అన్నది కూడా స్థానికులకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని సీరియస్గా సంబంధించి చర్యలు తీసుకొని ఎవరెవరు అయితే ప్రమేయం ఉందో వారందరిపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. సాధారణంగా ఎవరైనా రుణాలు, యువత కానీ ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికి రుణాల కోసం వెళ్తే నానా కుర్రీలు పెట్టి బ్యాంకుల చుట్టూ తెప్పించుకుంటూ ఉంటారు. ఇలాంటి ఇష్యూస్ లోసుకుల్లో మాత్రం వారికి లాభం జరిగి విషయానికి వస్తే మాత్రం వాళ్ళు ఈజీగా సంబంధించి రుణాలను మంజూరు చేస్తారన్నది కూడా స్థానికులు సంబంధించి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పీఎంఈజీపీ రుణాలకు సంబంధించి సత్తుపల్లి డీసీసీబీ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ తర్వాత ఎవరెవరి పాత్ర ఉందన్నది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అవకతవకలు పాల్పడిన యూనిట్లు సంబంధించి ఎవరైతే మంజూరయ్యో లబ్ధిదారులు కూడా ఆందోళన సంబంధించి మొదలైంది. మరోవైపు ఇటు డీసీబీ సంబంధించిన ఉన్నతాధికారులు, బ్యాంకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ప్రస్తుతం సత్తుపల్లి జరిగిన అవకతవకల నేపథ్యంలో ఏకంగా పీఎంఈజీపీ రుణాలు ఇవ్వడమే ఆ బ్రాంచ్లో ఆపేశారు. దీంతో ప్రస్తుతం పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ రుణాలు మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.